రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అప్పలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరిదటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాభాకృచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. మన వ్రతంలో ఇవాళ 22వ రోజులో ప్రవేశించాం. ఈ రోజు 22వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాజులు నీ యొక్క బలానికి వశపడి ఎలాగైతే ఓడి జితులై నీ వాకిట ముందరికి వచ్చి నిలబడి ఉన్నారో అలాగే మేం కూడా నీ యొక్క కళ్యాణ గుణాలకు వశపడి నీ వాకిటికి వచ్చాము స్వామి అని ప్రార్థించారు, చెప్పారు నిన్నటి రోజు పాశురంలో. అంటే వరుసగా మనకి జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ కాని చూస్తే మొట్టమొదట భాగవత సహవాసం, ఆ భాగవత సహవాసం తర్వాత మనసు ప్రాణముల యొక్క వశీకరణ, ఒక ఆచార్య అనుగ్రహము, ఆచార్యుని ద్వారా మంత్ర ఉపదేశము, మంత్రము ద్వారా ఆ మంత్రములో ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహము, భాగవత సహవాసము, లక్ష్మీ పురుషకారము, ఆ లక్ష్మీ పురుషకారం వల్ల స్వామి యొక్క అనుగ్రహము, ఇంతవరకు వచ్చాం. అనన్యగతి కులము అంటే ఆయనే తప్ప వేరొక ఉపాయం మనకు లేదు అని తెలియచేశాం నిన్న. మేము అనన్యగతి కులము అన్నది మనకి తెలిసింది. ఇంకా ఆయనే తప్ప మరొకరికి మేము శేషభూతులము కాము అన్నది చెప్పాం. కనుక అనన్యగతికులు, అనన్యార్హ శేషత్వము అంటే వేరొక ఉపాయమేది మాకు లేదు అని తెలియచేయబడాలి. ఆయనకే మేము శేషభూతులము, ఆయన యొక్క ముఖ వికాసానికే మేము చేసేటటువంటిది ఏ ప్రక్రియ అయినా ఆయనే మాకు స్వామి అనేదాన్ని, ఆయనే ఉపాయము అనేదాన్ని మనం తెలియచెయ్యాలి. అయితే ఇలా ఆయనే ఉపాయము వేరొక గతి మాకు లేదు అన్నా ఒకవేళ ఆయన మన అంగీకరించకపోతే అంటే ఆయన వచ్చి దర్శనం కానీ మనకి ఇవ్వకపోతే ఆ ఉండడమే మనకి పరమ ప్రాప్యము అని ఉండిపోతామా లేక వెనక్కి తిరిగి మరో ప్రయత్నం చేస్తామా అన్నది మళ్ళీ కాస్తంత ఆలోచిస్తాట స్వామి. అయితే అలాంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? మనకున్నటువంటి 2 అభిమానములు ఉంటాయి. ఆ అభిమానములు తొలగిన నాడు తప్ప ఆ స్థితి కలగదట. మనకున్న అభిమానములేమి? అహంత, మమత అని 2 అభిమానాలు. అంటే ఈ శరీరమే నేను అనుకోవడం ఒక అభిమానము. అంత మాత్రమే కాక ఈ శరీరానికి సంబంధించినదంతా నాది అనుకోవడం మరొక అభిమానం. ఈ 2 అభిమానాలు ఎప్పుడైతే మనకి తొలగుతాయో ఆ తొలగిన నాడు మాత్రమే స్వామి అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన యొక్క సన్నిధిని ఉండడమే ప్రాప్యము అనేటటువంటి భావం కలగదు. కనుక ఆయన యొక్క అనుగ్రహం కలిగిన నాడు మనకి అభిమానాలు పోతాయి. అభిమానం పోతే తప్ప మనకి స్వాతంత్ర్యము అనే లక్షణం పోదు. స్వాతంత్ర్యం పోతే తప్ప మనము దాసులము అనేటటువంటి మానసిక స్థితి ఏర్పడదు. ఆ మానసిక స్థితి ఏర్పడితే తప్ప ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన సన్నిధానంలో ఉండడమే మనకి ప్రాప్యము అనేటటువంటి లక్షణం కలగదు. కనుక వరుసగా మన యొక్క స్వాతంత్ర్యం పోవాలి, మనం ఆయనకి దాసులము అనేది తెలియాలి. దాసులమని తెలియాలి అంటే మనకు ఉన్నటువంటి అభిమానం పోవాలి. అది శరీరం మీద ఉన్నటువంటి అభిమానం పోవాలి, శరీరానికి సంబంధించిన వాటి మీద ఉన్నటువంటి అభిమానం పోవాలి. ఇలా 2 రకాలు. కనుక ఈ అహం అంటే నేను అనేటటువంటి అహంకారం పోయి నాది అనేటటువంటి అహంకారం పోవడం, ఆ నేను అనే అహంకారం మాకు పోయిందయా అని ఓడి నీ కళ్యాణ గుణాలకు నీ సన్నిధానానికి వచ్చాం అని తెలియచేశారు. ఇంకా ఈ రోజు పాశురంలో నాకు నాది అనేది ఏది నాది కాదు, అంతా నీదే అనే దాన్ని తెలియచేయాలి. దానికోసమని ఈ రోజు పాశురంలో పిల్లలు స్పష్టంగా చెప్తున్నారు, నాయనా ఇదంతా నాది కాదు అని ఒక ఉదాహరణ రూపంగా మనకి చూపిస్తారు. ఈ పాశురంలో మనకి విభీషణుల వారు రావణాసురుడు కాస్తంత పరుషంగా మాట్లాడిన తర్వాత దిక్ అన్నట్టయిన చి కులపాంసన అన్నాడు. ఈ కులానికంతటికి చోటు తెచ్చేవాడివి కదా నువ్వు అని పరుషంగా మాట్లాడితే మనసు బాధపడి అక్కడి నుంచి లేచి రామచంద్ర ప్రభు ఉన్న దగ్గరికి ఆయన వచ్చేశాడు. పరిత్యక్త మయా లంక, నా చేత లంక విడవబడ్డది అన్నాడు.
అంతేకాక త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ, ఒకే తల్లి గర్భంలోంచి జన్మించినటువంటి ఆ అన్నదమ్ముడే అంత పరుషమైన మాట అంటే, మధ్యలో నా జీవితంలో ప్రవేశించినటువంటి ఈ భార్య పిల్లలు ఎప్పుడైనా ఎలా ఉంటారో తెలియదు కదా అని త్యక్త్వా దారాంశ్చ పుత్రాంశ్చ, భార్యను పితృల్ని కూడా వదిలేశాను అన్నాడు. అయితే మరి దేన్ని పట్టుకున్నావు? భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ, నా రాజ్యమైన నా ధనమైన నా జీవితమైన రామా నీదే, నువ్వే అని చెప్పాడు. ఆ స్థితి కలగాలట మనకి. అంటే మొత్తం నాది అని నేను అనుకున్నదంతా నీదే అని చెప్పగలగాలి. ఆ స్థితి కలగడానికి చూపిస్తున్నారు. స్వాతంత్ర్యం పోవాలి, మనకి దాసత్వం ఏర్పడాలి. ఆ దాసత్వం ఏర్పడితే తప్ప ఈ మాట మన నోటంట రాదు. కనుక దాన్ని ఎలా చూపించాలి, ఎలా ఉండాలి మన మానసిక స్థితి అన్నదాన్ని తెలియచేస్తున్నారు ఈ రోజు పాశ్రంలో. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோம் திங்களும் ஆதித்தியும் எழுந்தார் போலும் அம் கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇషిందు ఏలో రెంబావాయి. కనుక నాయన ఒక్కసారి అం కణ్ మా అని 3 విశేషణాలు వాడారు. అంటే మంచి అమ్ అంటే సుందరమైనదిట, ఇంకా కణ్ అంటే విశాలమైనదిట, మా అంటే పెద్దదిట. అలాంటి ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఆ భూమిని అంతటి పాలిస్తున్నటువంటి రాజులందరూ కూడా ఇప్పటి వరకు ఎలా ఉన్నారట? నాకన్నా గొప్పవారు ఎవరు లోకంలో లేరు, మేమే ఈ రాజ్యాన్ని అంతటిని కాపాడుతున్న వాళ్ళము అనేటటువంటి భావనలో ఉన్న రాజులందరూ అభిమాన భంగమాయ్ అంటే శత్రు రాజుల చేత ఓడిపోబడి వారి యొక్క అప్పటి వరకు తమరే దీనికి రక్షకులము అనేటటువంటి భావన పోయి ఆ రాజ్యం పోయి అభిమానం పోయిందట. అంటే అభిమానం అంతా కూడా నాశనమైంది. ఆ అభిమానాన్ని వదిలిపెట్టేసి తనకి ఇంతవరకు నాకన్నా గొప్పవారు లేరు అనేటటువంటి అహంకారాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చారట వీళ్ళందరూ? వందు నిన్ పళ్ళి కట్టెల్ కీషే, నీ యొక్క సింహాసనం దగ్గరికి వచ్చారట అందరూ. ఆ సింహాసనం దగ్గరికి వచ్చి అందరూ ఎలా ఉన్నారు? శంగమిరుప్పోల్ అంటే సంఘములుగా చేరి ఆ సింహాసనానికి దగ్గరగా దూరంగా కూడా కాకుండా కూర్చున్నారే. వాళ్ళు ఎలాగైతే సంఘాలుగా వచ్చారు ఉన్నారో అలాగే మేము కూడా వందు తల అయిపోయిదోం వచ్చి చేరేము అన్నారు ఈ గోపికలు. నాయనా ఇంతకాలము మాకు ఏ రకమైనటువంటి అభిమానం ఉంది? ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు తమరే ఈ రాజ్యానికంతటికి కూడా నిర్వహణ చేస్తున్న వారమని, దానికి రక్షణ మాదే అని, మా వల్లే ఈ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు అని అభిమానంతో ఉన్నవారు ఈనాడు అభిమానం పోయి వచ్చి నీ పాదాల చెంతకి చేరి నీ సింహాసనం దగ్గరగా సంఘములుగా కూడి ఉన్నారయ్యా. వాళ్ళు ఎలా వచ్చారో అలాగే మాకు కూడా అభిమాన భంగమైంది. ఏమి మా అభిమానము అంటే స్త్రీత్వము అనేటటువంటి అభిమానం. స్త్రీ ఎప్పుడైనా సరే తనంత తన ప్రయత్నం చేసి పురుషుణ్ణి పొందకూడదు కనుక అలాంటి అభిమానం ఇంతవరకు కూడా మేము స్త్రీలము అనేటటువంటి అభిమానంతో ఉన్నాం. మేము స్వతంత్రులము అని ఉన్నాం. ఆ అభిమానం పోయి ఈనాడు నీ సన్నిధానానికి వచ్చాము స్వామి అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి అయితే ఏం కావాలి అంటావేంటో, నాకేం కావాలో తెలుసా? నిన్నను నీ అనుగ్రహం మా మీద కలిగింది. ఈ రోజు నువ్వు కనులు విప్పుతున్నటువంటి సన్నివేశాన్ని మేము దర్శించాలని కోరుకుంటున్నామయ్యా. మాకు కావలసినది నీ దర్శనమే. ఆ దర్శనం కూడా ఎలా దర్శించాలి? నువ్వు నిద్రపోతున్నప్పటి సౌందర్యాన్ని సేవించాలి, నువ్వు కళ్ళు విప్పుతున్నప్పటి సౌందర్యాన్ని సేవించాలి, నువ్వు లేచి కూర్చున్న సౌందర్యాన్ని సేవించాలి, నువ్వు నడిచి వచ్చిన సౌందర్యాన్ని సేవించాలి, నువ్వు నించొని ఉన్నప్పటి సౌందర్యాన్ని సేవించాలి. ఇలా అన్ని రకాల సౌందర్యాలని మేము సేవించాలి స్వామి. కనుక ఈనాడు నువ్వు కళ్ళు విప్పు,
ఆ విప్పడం కూడా పరిపూర్ణంగా ఒక్కసారి విప్పడం కాక చిన్న ఇంకా విప్పుతూ ఉన్నటువంటి ఒక పువ్వు కాని విడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ సన్నటి ఆ రేకులు విడుతూ ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ నేత్రము ఎలా ఉంటుందో అలా నువ్వు కళ్ళు విప్పుతూ ఉంటే మేము ఆ సౌందర్యాన్ని సేవించాలయ్యా అని కింగిణి వాయిచ్చేద తామర ఉప్పోలే అంటారు. అంటే ఒక గంట, అంటే ఆవులకి వాటికి మెళ్ళో కట్టేటటువంటి గంట. ఆ గంట లోపల ఒక చిన్న మువ్వ ఉంటుంది. ఆ మువ్వ మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ మువ్వ బయటికి రావడానికి ఉండదు. అలా మువ్వ కనిపిస్తూ బయటికి రావడానికి లేకుండా లోపలే ఉన్నటువంటి ఒక కింకిణి, దాన్ని కానీ చూస్తే ఎలా ఉంటుందో అలా విడ్డదట ఒక తామర పుష్పం. అంటే ఇంకా విడుతూ ఉన్నది, పూర్తిగా విడిపోలేదు, అలా ఉంది. అలాగే నువ్వు కూడా కళ్ళు విప్పు, కానీ ఆ కళ్ళు విప్పినప్పుడు ఎలా విప్పాలి? పూర్తిగా విప్పకూడదు. ఆ లోపల నల్లగుడ్డు కనిపించాలి, కానీ అది బయటకి అంటే పూర్తిగా విడిపోకుండా విడకుండా ఉన్నటువంటి నేత్రములతో ఆ సౌందర్యాన్ని మేము సేవించాలి స్వామి. తామరై పోలే ఆ శంకణ్ మంచి అందమైనటువంటి నేత్రములు ఉన్నాయేం, ఆ ఎర్రనైనటువంటి శం ఎర్రని, కణ్ నేత్రములు ఎందుకు ఎర్రబడ్డాయి? వాత్సల్యం చేత ఎర్రబడినటువంటి ఆ నేత్రములను చిరిదే అంటే వాటిని ఒక్కసారి కొద్దిగా అలా విప్పి ఎమ్మేల్ విషయావో మా మీద కాని ఆ చూపుని మా మీద ప్రసరింప చేస్తే అప్పుడు తింగళం ఆదిత్యం యజుందాపోలం ఒక్కసారి సూర్యుడు చంద్రుడు కాని ఏక సమయంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాగూ ఆం కణ్ ఇరండుం కొండు ఆ రెండున్నాయే ఏవి? ఆం కణ్ అంటే మంచి సుందరమైనటువంటి ఆ కళ్ళు రెండు కూడా ఇరండుం కొండు రెండు నేత్రములతోటి ఎంగల్ మేల్ నోక్కుదియేల్ మా మీద కాని ఒక్కసారి కటాక్షించవా. శాపం ఇజందు మాకున్నటువంటి శాపం ఏదుందో అంటే నిన్ను పొందకుండా అడ్డుపడేటటువంటి ఏముందో అది కాస్త నశించిపోతుందయా. కనుక ఒక్కసారి నీ రెండు నేత్రములను విప్పకుండా చిన్న విడుతూ ఉండేటటువంటి ఒక పుష్పంలాగు ఆ నేత్రాలను విప్పి ఆ రెండు నేత్రముల యొక్క కటాక్షాన్ని మా మీద కురిపించు అని ప్రార్థిస్తున్నారట. ఇందులో ఉన్నటువంటి లోపల భావమేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగణ్ మాంయాలత్ அரசர் అభిమానభంగమాయి వందు నిన్ పళ్ళి కట్టిల్ కీషే అని ఒక ఇది వేశారు. అంటే ఏమిటి? ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు వారు ఏమనుకుంటారు అంటే మనకి చెప్తారు, విష్ణువు యొక్క అంశ కాని లేకపోతే వాడు పృథ్వీపతి కాడు అని. కనుక ఆ విష్ణువు యొక్క అంశ ఆయన యొక్క అనుగ్రహము కలిగిన వాళ్లే పాలకులు అవుతారు. కనుక నేను విష్ణువు అంత వాడిని, నేను ఈశ్వరుడంత వాడిని అనుకుంటారు వీళ్ళందరూ కూడా. ఏమి ఈశ్వరుడు అంటే నియామకుడు, కనుక మేమే ఈ రాజ్యాన్నంతటిని నియమిస్తున్నాం అనుకుంటారు. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేమే రక్షిస్తున్నాము అనుకుంటారు. కాని కాదు, రక్షించేవాడెవడు? పరమాత్మ. కాని మనకేమనిపిస్తుంది? నేనే అనిపిస్తుంది. ఎలాగైతే రాజుకి ఈ రాజ్యమంతా నా వల్లే సుభిక్షంగా ఉంది అని అనిపిస్తుందో అలాగే మనకు కూడా ఒక పెద్ద రాజ్యం ఉన్నదట. ఏమా రాజ్యము? ఈ శరీరము అనేటటువంటి రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఎవళ్ళు? నేను. కనుక ఈ శరీరాన్ని పరిపాలిస్తూ దీనికి రాజుగా ఉన్నవాడిని నేను అని అనిపిస్తుంది. కనుక ఈ శరీరాన్ని పరిపాలించేది, దీన్ని పరిపాలిస్తూ మేమే దీన్నంతటినీ కూడా నడుపుతున్నాము అనేటటువంటి, మేమే నియామకులము అనేటటువంటి అహంకారంతో ఉంటాం మనమందరం. ఈ రాజ్యం నాది అనిపిస్తుంది. ఆ అనిపిస్తే ఒకనాడు శత్రురాజులు వచ్చి ఓడిస్తారు. ఓడిస్తే ఏమవుతుంది? మనకి కాస్త ఈ అభిమానం ఉందే, ఇంతవరకు నాది నేను అనేటటువంటి అభిమానం, అది కాస్త తొలగిపోతుందట. దీనికి మనకి నమ్మాళ్వార్ చాలా అందంగా ఒక పాశురంలో చెప్తూ, ఒక రాజు మంచి పరాక్రమం కలిగిన వాడు, మొత్తం రాజ్యాన్నంతా పరిపాలిస్తూ ఒకసారి శత్రురాజుల చేత ఓడిపోతే, ఆ ఓడిపోయినప్పుడు కూడా తన ఇంతకు ముందు రాజ్యాన్ని పరిపాలించను అనేటటువంటి ఒక అభిమానం లోపల వదలక ఆయన భిక్షాటన ఆకలి వేస్తోంది. భిక్షాటనం చేసుకుంటే కానీ జరగదు.
కానీ పగటి పూట బయటకు వస్తే ఎక్కడ లోకంలో ఉన్న ప్రజలందరూ తనని గుర్తిస్తారు అని భయం. అందుకోసమని రాత్రి అయిన తర్వాత ఒక నల్లటి కుండ పట్టుకొని నల్లటి శాలువ కంబళి కప్పుకొని భిక్షాటనకు వస్తున్నట్ట. వస్తే అప్పుడే ఈయనటువంటి పిల్లలు కలిగినటువంటి ఒక కుక్క, నల్లటి కుక్క, చీకటి పడిపోయింది. అది తన పిల్లల మీదకి ఎవరైనా ఆపదని కలిగిస్తారేమో అని చాలా పౌరుషంతో కాపలా కాసుందట పిల్లలకి. దాని మీద తన కాలు పడ్డది ఆ రాజుగారిది. వెంటనే అది కరిచింది. కరవగానే నొప్పెట్టింది. చేతిలో ఉన్న కింద పడిపోయింది, బద్దలైంది. ఈయన కేకలేశారు. ప్రజలందరూ వచ్చేశారు. వచ్చి చూశారు. మహారాజు గారు అన్నారు. అనగానే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో అలాంటి బాధ కలుగుతుందయ్యా. ఎప్పుడు మనము కాని మన రాజ్యము మనది అనుకున్నది మరొకరి చేత ఆక్రమింపబడితే కనుక ఇలా ఉంటుంది రాజ్య పరిపాలన అనేది. ఇలా ఉంటుంది మనమే గొప్పవాళ్ళము అనుకున్నటువంటి స్థితి. కానీ ఇది ఎప్పుడూ ఉండేది కాదు అనే జ్ఞానం మనకు కలగాలి. అసలు ఎవరు నియామకుడు అంటే మనకి పౌండ్రక వాసుదేవుడు అనే ఆయన కృష్ణుడు అవతరించిన సమయంలో ఉండి తనకు కూడా శంఖాన్ని చక్రాన్ని చేయించుకొని అమర్చి పెట్టుకొని కృష్ణుడికి కబురు పంపించాట. నేనే వాసుదేవుణ్ణి. ఈ లోకంలో వాసుదేవుడు అన్నవాడు ఒక్కడే ఉండాలి తప్ప ఇద్దరు ఉండడానికి వీల్లేదు. కనుక నువ్వు శంఖ చక్రాలను వదిలే నాకు లొంగు అని కబురు పంపిస్తే ఆయన శంఖ చక్రాలను వదలమన్నాడు కదా అని ఒక్కసారి చక్రాన్ని వదిలి ఆ పౌండ్రక వాసుదేవుణ్ణి లేకుండా చేశాడు అని చెప్తారు. కనుక అలాంటి పౌండ్రక వాసుదేవుళ్ళు లాంటి వాళ్ళంటే మనమే ఏమనుకుంటాం? ఈశ్వరోహం అనుకుంటాం. అంటే మేమే నియామకులము మొత్తం ఈ లోకాన్నంతటినీ కూడా నియమించే వాళ్ళం మేమే అనేటటువంటి అహంకారంతో కూడి ఉంటాం మనమందరమును. అది భంగమైన నాడు ఎలా ఉంటుందట అన్న స్థితిని చెప్తున్నారు. అక్కడ మనకి ఒకసారి భట్టరు వారిని వారి శిష్యులు అడిగారట. అందరూ కూడా మనకి ఈ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది, యుగకోటి సహస్రాణి విష్ణుం ఆరాధ్య పద్మభూ పునః త్రైలోక్యధాతృత్వం ప్రాప్తవానికి సుశ్రుమా. కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయన ధ్యానం చేసి తపస్సు చేస్తే బ్రహ్మగారు మళ్ళీ బ్రహ్మత్వాన్ని పొందుతారంటే బ్రహ్మస్థానాన్ని పొందుతారని ఉంది కదా. మరి ఏమీ లేనటువంటి ఒకడు నేను ఈ శరీర అవసానం జరిగిన తరువాత పరమపదాన్ని పొందుతాను, స్వామిని పొందుతాను అని ధైర్యంగా ఉంటున్నాడే, ఎలా కుదురుతుంది స్వామి అని అడిగారట. అంటే ఆయన చెప్పారు భట్టరు వారు, ఏం లేదయ్యా, బ్రహ్మకి ఉన్నటువంటి తనది అనేటటువంటి భాగం ఎక్కువ. ఏం చేతి లోకమంతా కూడా ఆయన చేతే సృష్టింపబడ్డది కనుక వాటన్నిటినీ కూడా స్వామికి సమర్పించి దాసత్వాన్ని పొందడానికి సమయం పడుతుంది. కానీ మొదటి నుంచి నాకు ఏమీ లేదని తెలిసిన వాడు, నాకు ఏమీ లేదు, ఉన్నది ఒక్క భగవానుడే నాకు ఉపాయమని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన్నే స్వామిగా స్వీకరించిన వాడికి ఇవ్వవలసినది ఏమీ లేదు కనుక వాడు వేగం వెళ్ళిపోతాడయా. కనుక ఎవరమైనా సరే మనకి ఉన్నది అనుకున్నదంతా స్వామిది అని తెలిసిన తర్వాత మాత్రమే స్వామిని పొందగలము. కనుక ఇవ్వడంలో తేడా అన్నారు. దీనికి అందంగా ఒక ఉదాహరణ చెప్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా యావతః కురుతే జంతు సంబంధాన్ మనసః ప్రియాన్, ఎవరైతే ఈ లోకంలో వీడునావాడు ఇది నాది అని అనుకుంటాడో, ప్రియములు అని విషయాలను తలుస్తాడో, అవన్నీ కూడా తావంతోశ్చ నిఖన్యంతే హృదయే శోకశంకవః. అవన్నీ కూడా ఎలాగైతే ఒక గోడకి అంటించినటువంటి కాగితానికి మేకులు కాని కొడితే, ఒక ఫోటో కాని మేకులు కొడితే మళ్ళీ దాన్ని తీయాలంటే అన్ని మేకులు ఎలా తీయకాని ఆ పటం రాదో, అలాగే మనకి మనసులో ఈ లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని మనకు అనిపించినవన్నీ కూడా అవన్నీ కూడా శోకాన్ని కలిగించేటటువంటి మేకులేనట మనకి. కనుక అలాంటి శోకాన్ని కలిగించే మేకులన్నీ కూడా ఊడి మనం స్వామికి చెందిన వారము అనే జ్ఞానం కలిగి ఆయనకే చేరిన వాళ్ళము అనే జ్ఞానం ఎప్పుడు కలిగితే అప్పుడు స్వామి యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది. కనుక అభిమాన భంగం, వాళ్ళకి అభిమానం పోయి ఏం చేశారు, సింహాసనం దగ్గరికి వచ్చి గుంపులుగా చేరిపోయినారయ్యా అన్నారు. ఏమిటిది, ఎందుకు సింహాసనం దగ్గరికి రావడం అంటే, ఎప్పుడైనా లోకంలో ఏదైనా ఆపద కాని జరిగితే
వచ్చి విన్నపం చేసుకోవలసింది ఆ రాజుగారి దగ్గరే కనుక మొత్తం జగత్తుకంతటికి ప్రభు అయినటువంటి ఆ స్వామి పాదాల దగ్గరికి వచ్చి అక్కడ ఉండిపోయినారట. ఒకవేళ నువ్వు స్వీకరించకపోయినా ఇక్కడ ఉండడం తప్ప మాకు వేరొక గతి లేదు అన్నది తెలియచేయడానిక అన్నట్టుగా అక్కడ ఉన్నారట మన రాజులందరూ అన్నారు. సంఘాలుగా ఉన్నారండి అంటున్నారు. ఏమిటి సంఘములుగా అంటే ఏ సంఘములుగా కాకుండా ఒక్కరూ కాని ఉంటే ఎప్పుడైనా కాని ఎవరైనా లోకంలో ఉన్న వాళ్ళు చూసి, లేక ఆనాడు భరతులు వారిని కైక వారి అమ్మగారు చూసి హే రాజన్ అని సంబోధించిందే, అలా సంబోధించడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుందో, మళ్ళీ తనకి స్వాతంత్ర్యాన్ని ఎక్కడ ఆపాదిస్తారో అనే భయంతో సంఘములుగా ఆయన దగ్గరికి వచ్చి చేరిపోయినారట వీరందరూ. కనుక వందు నిన్ పళ్ళి కట్టిల్ కిషే శంగమిరుంపార్ పోల్ వందు తలైపెయ్దోం వచ్చమయమేమో నీ దగ్గరికి చేరాం. ఎలా ఉంది ఈ సన్నివేశం? జీవుడు అంటే ఎప్పుడూ కూడా ఈ లౌకికమైన విషయముల మీదే ప్రవర్తించేటటువంటి జీవుడు ఎప్పుడూ కూడా అలౌకికమైనటువంటి శక్తులన్నీ పరిపూర్ణముగా కలిగిన పరమాత్మతో చేరడం అనేది ఎంత విచిత్రమైన సన్నివేశమయ్యా. మేము పెద్దలు అడ్డుపడి ఎప్పుడూ నిన్ను సేవించడానికి అవకాశం లేనటువంటి మేము ఈనాడు నీ దగ్గరికి వచ్చి చేరాము అన్నారు. సీతమ్మ హనుమని అడిగింది, నరాణాం వానరాణాం చ కథమాసి సమాగమ అని అడిగింది. అమ్మయ్య, మీరా కోతులు, వారా నరులు, వారు వశిష్ఠుడు మొదలైన వారి చేత శిక్షణ చేయబడిన వారు, వారికి మీకు ఎలా సంబంధం కుదిరిందయ్యా అని అడిగిందట. అలాగూ మేము ఈనాడు నీ పాదాల దగ్గరికి వచ్చి చేరాము స్వామి, అయితే ఏం కావాలి? ఒక్కసారి కింగిని వాయిచ్చేద తామరై పూప్పోలే తింగళం ఆది శంకన్ చిరుచిరిదే ఎమ్మేల్ విజయావో. ఆ నేత్రాలు ఒక్కసారి తెరువు, కానీ పరిపూర్ణంగా తెరవకు. ఒక్కసారి ఇలా విడకుండా ఉండేటటువంటి ఒక మువ్వ లోపల ఉన్నటువంటి ఆ గంట మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందో లోపల ఉన్న మువ్వ గంట లోపల, అలాగే నీ నేత్రములు అలాగ ఒక విడనటువంటి ఒక పద్మాన్ని కానీ చూస్తే ఆ పద్మము యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో అలాంటి సౌందర్యము కల్పించేలాంటి లోపల ఉన్నటువంటి గుడ్డు పరిపూర్ణముగా కాకుండా ఇంకా విడకుండా ఉండేలాగూ మాకు కనిపించు. ఒక్కసారి విప్పు. ఒక్కసారి కానీ అప్పటిదాకా ఎండిపోయినటువంటి ఒక చేను మీద కానీ మొత్తం వర్షమంతా ఒక్కసారి పడిపోతే ఎలాగైతే అది భరించలేదో, అలాగే నువ్వు నీ దృష్టి పాతాన్నంతటిని కూడా మా మీద కానీ కురిపిస్తే మేము ఒక్కసారి దాన్ని సహించలేము స్వామి. అంచేత నీ యొక్క అనుగ్రహ విశేషాన్ని మెల్లిమెల్లిగా మాకు దర్శనం అనుగ్రహించు. అంటే ఆ కళ్ళు విప్పుతున్నప్పటి సౌందర్యాన్ని సేవించాలి అని కోరుతున్నారట మన పిల్లలు. అప్పుడు ఎలా ఉన్నాయట ఆ నేత్రములు? తింగళం ఆదిత్యం ఎഴുందాపో. ఒక్కసారి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఒకేసారి కానీ వస్తే ఎలా ఉంటుందో, ఒకేసారి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందట. అంటే సూర్యుని యొక్క తాపం అంటే ప్రతాపం, చంద్రుని యొక్క చల్లదనం, ఈ రెండూ కూడి ఉన్నాయట. ఏమంటే రెండూ ఎలా కూడి ఉంటాయి అంటే శత్రువుల విషయంలో ఆయన ప్రతాపము, ఇంకా నృసింహస్వామిగా అవతరించినప్పుడు ప్రహ్లాదుని మీద చల్లని చూశాడట, హిరణ్యకశిపుడి మీద తీక్షణంగా చూశాడట. కనుక అలా అవతల ఆదిత్యుడు యువతల చంద్రుడు ఇద్దరూ కూడా ఒకేసారి ఉదయిస్తే ఎలాగైతే అవతల తీక్షణత యువతల చల్లదనము రెండూ కూడి ఉంటాయో అలాంటి నీ యొక్క నేత్రములు రెండింటినీ కూడా మా మీద ప్రసరింపచేయి స్వామి. ప్రసరింపచేస్తే మాకేమవుతుంది? అవి రెండు మా మీద పడితే ఎంగల్మేల్ శాపం ఇழுందు, మాకున్నటువంటి శాపము కాస్త పోతుంది. శాపం అంటే పరమాత్మని పొందకుండా అడ్డుపడేటటువంటి ఆ అవరోధాలు విరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. ఈ శాపాలట మనకి 4 రకాలైన శాపాలు చెప్తారు. ఇంద్రుడికి దూర్వాసుడు ఇచ్చిన శాపం లక్ష్మీ కటాక్షం చేత పోయింది. అహల్యకి గౌతముడిచ్చిన శాపం తండ్రి యొక్క పాద రజం చేత పోయింది. రుద్రునికి బ్రహ్మ ఇచ్చిన శాపం పరమాత్మ యొక్క శ్వేద బిందువు చేత పోయింది. దక్షుడు చంద్రుడికి ఇచ్చిన శాపం అక్కడ ఉన్నటువంటి ఆ సరస్సులో స్నానం చేయడం వల్ల పోయింది. అలా మాకున్నటువంటి పాపములన్నీ పోతాయి తండ్రి. ఒక్కసారి నీ నేత్రములను ఇచ్చి మా మీద కటాక్షాన్ని కురిపించవా అని ప్రార్థించారు. ఈ రోజు పాశురంలో స్వామి.